హైవేలకు నిధులు ఇవ్వండి, తెలంగాణ నేషనల్ హైవేల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. కేంద్ర సహకారంతోనే వచ్చే 3 ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు, విజయవాడ హైదరాబాదు 6 లైన్ల రహదారిని పూర్తి చేస్తాము. ఇది మంచిగా ఇట్లా అడగాలి. మన ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ వచ్చినందుకు రహదారులు అంతే నేషనల్ హైవేస్ బాగా డెవలప్ అయినాయి. నితిన్ గడ్కరీ సార్ ఉన్నప్పుడు, రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆయనే ఎంత బాగా జరుగుతుంది అనుకున్నా అట్లా ఉండాలి ప్రతి ఒక్క శాఖ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ పోయిండు అడిగిండు, అట్లా రాబట్టుకోవాలి, అడగాలి. జూడాలతో చర్చలు విఫలం. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెలోకి దిగారు. సోమవారం ఓపీ, ఐపీ, ఎలక్టివ్ సర్జరీ డ్యూటీలకు హాజరవ్వలేదు. ఎమర్జెన్సీ డ్యూటీలకు మాత్రమే హాజరయ్యారు. మంత్రి దామోదర్ రాజీనామాతో జూడాలు జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వాళ్ళేమో జూనియర్ డాక్టర్లు మన దగ్గర తెలంగాణ గవర్నమెంట్ దగ్గర చాలా దౌర్భాగ్యం ఉంది. వాళ్ళకు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ పనులే చేస్తున్నారు వాళ్ళు జూనియర్ డాక్టర్లు. వాళ్ళ స్వార్థానికి చేయట్లేదు. వాళ్ళు పేషెంట్లకు మంచి జరగాలని, పేషెంట్లకు మంచి జరగాలని, ఈక్విప్మెంట్ మంచిగా అందివ్వాలని కోరుతున్నారు. వాళ్ళు కొంతమ్మ కోరికలు, కనీస అవసరాలు అడుగుతున్నారు. వాళ్ళ కోరికలు నెరవేర్చకపోతే ఎట్లా మీరు? దానికంటే చర్చలకు విఫలమయ్యాయి. ఆరోగ్య శాఖ మీద డబ్బులు పెడితే నష్టమే ఉంది. వాళ్ళ కాస్త జీతాలు పెంచితే నష్టమే ఉంది. నష్టమేముందని డబ్బులు ఎక్కడ తగలబెడుతున్నారు కదా, వీళ్ళకి ఇవ్వండి. జూనియర్ డాక్టర్ ఎన్నిసార్లు వేయాలా? వాళ్ళ ఎమర్జెన్సీ ఆగమైతే ఓన్లీ ఎమర్జెన్సీగా ఉన్నారట, మిగతా వాటిలో ఎవరైనా ఆపరేషన్ చేసుకొని కనీసం 2-3 సార్లు పోస్ట్ పోన్ అవుతున్నాడా? హాస్పిటల్లో ఆపరేషన్ సరిగ్గా కాక 2-3 సార్లు పోస్ట్ పోన్ అవుతున్నాయి. అలాంటి కాకుండా చూసుకోండి. జూనియర్ డాక్టర్లు వాళ్ళ న్యాయబద్ధంగా ఉన్నాయి, వాళ్ళు పరిశీలించండి. వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు తెలుసా? మామూలు సేవ కాదు. జూనియర్ డాక్టర్ల సేవ చాలా గొప్పది.